తెలంగాణ ఉద్యమంలో ఆ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపుంది. జై తెలంగాణ నినాదం వినబడిందంటే ఆ యూనివర్సిటీలో ఉండే విద్యార్థి నేతలు గర్జించి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. అలాంటి యూనివర్సిటీలో ఇవాళ భూ కబ్జా రాయిలు మోపయ్యారు. వర్సిటీ భూమిని కాపాడాల్సిన వారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపణలు మిన్నంటాయి. పోలీసు ఉన్నతాధికారుల నుంచి మొదలు వర్సిటీలో పనిచేసే హయ్యర్ అధికారుల వరకు అందరూ భాగస్వాములే అని తెలుస్తోంది. అసలు ఏంటి ఆ వర్సిటీ? విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న ఆ విశ్వవిద్యాలయం భూములకే ఎసరు పెట్టిన ఆ ఘనులు ఎవరనేది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉత్తర తెలంగాణ జిల్లాలోని అతిపెద్ద యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఒక మేధావులుగా ఒక ఉన్నత స్థానంలో నిలిచిన ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల అన్యగ్రతం అయిపోతున్నది. ఈ భూములు కబ్జాకు గురి చేస్తున్నది ఎవరు? ఈ భూములను ఎవరు పట్టించుకునే నాదులు లేడా? దశాబ్ద కాలం నుంచి భూముల కబ్జాకు గురవుతున్న ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా సెర వేడడం లేదు. యూనివర్సిటీ భూములు ఎప్పటి నుంచో అన్యకాంతమవుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదు. వర్సిటీ స్టూడెంట్ యూనియన్ల ఆందోళనలతో గత సంవత్సరం డిజిటల్ సర్వే చేపట్టిన ఆఫీసర్లు అక్రమాలు నిజమే అని తేల్చారు. వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫీసర్లే ఈ కబ్జాకు పాటుపడినట్లు గుర్తించి 13 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆ తర్వాత యూనివర్సిటీ భూముల పరిరక్షణ గాలికి వదిలేశారు. కేయూలో కబ్జాల బాగోతాన్ని తెరిచేందుకు ప్రత్యేకంగా ల్యాండ్ కమిటీ ఏర్పాటు చేసిన డీటెయిల్ రిపోర్ట్ ఉన్నతాధికారులు సమర్పించడంతో ఈ కమిటీ జాప్యం చేస్తుంది. ఫలితంగా అక్రమాలు బయటపడి నెలలు గడుస్తున్నా అక్రమాలపై చర్యలు కరువయ్యాయి. కాకతీయ యూనివర్సిటీని 1976లో ఏర్పాటు చేశారు. 1980లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం దాదాపు 43 ఎకరాల భూమిని ఇచ్చారు. కేయూ పోలీస్ స్టేషన్, వీడియో కేంద్రం, జీడబ్ల్యూఎంసీ వాటర్ ఫిల్టర్ బెడ్, ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ ఇవ్వగా చివరకు కేయూకి 600 ఎకరాల భూమి మిగిలింది. రోజురోజుకి భూమి రేట్లు పెరుగుతూ ఉండడం, వర్సిటీ భూములకు రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో కొన్ని ఏళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు మొదలయ్యాయి. 412, 413, 414 తదితర సర్వే నంబర్లలో కోట్ల విలువైన భూములు అన్యక్రాంతమవుతున్నాయి. దీంతో స్టూడెంట్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. తరచూ యూనివర్సిటీ భూముల్లో అక్రమాలు జరుగుతూ ఉండడంతో గతేడాది హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వీసీ దాటికొండ రమేష్ సర్వే ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్లతో డిఫరెన్షియల్ గూగుల్ పొజిషనింగ్ సిస్టమ్ DGPSతో సర్వే చేయించగా కేయూ భూముల్లో అక్రమాలు నిజమే అని తేలింది. సర్వే నంబర్ 229తో పాటు పైన చెప్పిన సర్వే నంబర్లలో పలు నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. జీడబ్ల్యూఎంసీ నుంచి 13 మందికి నోటీసులు అందజేయగా అందులో 3 యూనివర్సిటీకి చెందిన ఉద్యోగులే ఉన్నారు. మిగతా 10 మందిలో పొలిటికల్ లీడర్లు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నట్లు తెలుస్తుంది. యూనివర్సిటీ ఆఫీసర్లు సహకారం ఉన్న వ్యక్తులు ఉండడం గమనార్హం. 229 సర్వే నంబర్లో యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ ఇల్లు కూడా ఉందని తేలింది. వారందరిపై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పలు ప్రజా సంఘాలు, వర్సిటీ స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేశాయి. యూనివర్సిటీ ఏర్పడ్డప్పుడు 600-1900 ఎకరాలతోటి విస్తీర్ణంతో ఏర్పడ్డటువంటి ఈ కాకతీయ యూనివర్సిటీని కబ్జా చేస్తుంది కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, బయట పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత పోస్టులలో ఉన్నటువంటి SIలు, CIలు చాలామంది యూనివర్సిటీ భూమిని కబ్జా చేసిళ్ళు. ఈ యూనివర్సిటీ భూమిని కాపాడాలని మేము కలెక్టర్ గారికి దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళకు ఈ యూనివర్సిటీ గురించి, యూనివర్సిటీ భూముల గురించి వినతి పత్రాలు ఇస్తూనే వస్తున్నాం.
అంతెందుకు ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి దాదాపు నలుగురు వీసీలు మారిళ్ళు. ఇప్పటి వరకు కూడా వచ్చిన ప్రతి వీసీ కూడా యూనివర్సిటీ భూములు కాపాడుతా, యూనివర్సిటీ చుట్టూ ప్రహారీ నిర్మిస్తాం, భూములను కాపాడుతామంటున్నారు, కానీ ఎవరు కూడా కాపాడలేదు. పూర్తి స్థాయిగా దీనిపైన ఒక కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీని కాపాడాలి, వీటి భూములను కాపాడాలనే ఈ ప్రభుత్వానికి కానీ, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి పోలీసు మరియు రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూములను కాపాడడంలో, దీనిలో కబ్జా చేసిన వారిలో ఇది యూనివర్సిటీ అధికారులున్నా, యూనివర్సిటీ ఉద్యోగస్తులున్నా, పోలీసు వాళ్ళున్నా, ఎవరున్నా కూడా నిక్కచితిగా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన నిలబడి భూమిని కాపాడాల్సిన బాధ్యత ఈ రెవెన్యూ అధికారులపైన ఉంది, జిల్లా అధికారులపైన ఉంది, యూనివర్సిటీ అధికారులపైన ఉంది. ఇక డిజిటల్ సర్వే అనంతరం మ్యాప్ రెడీ చేశారు ఆఫీసర్లు. ఇక భూ కబ్జాలో వర్సిటీ అధికారులే ఉండడం, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి పెరగడంతో ల్యాండ్ కమిటీకి చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ మనోహర్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత ప్రొఫెసర్ నాగేందర్కు బాధ్యతలు అప్పచెప్పారు. అదే కమిటీలో కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్ కూడా ఉండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం కోసం కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కబ్జా కోరులు ఎక్కువై మా కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పలువెలుపుల ఏరియాకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ప్రభుత్వంతో కుమ్ముక్కై కబ్జా కోరులు యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రహరీల చుట్టూ ఉన్న యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. రోజు రోజుకు యూనివర్సిటీ భూములు తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి కబ్జా చేస్తున్న వారిపైన ఇప్పటి వరకు ప్రభుత్వము మరి స్థానిక ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు స్పందించలేదు అని నేను అడుగుతా ఉన్నా. కబ్జా కోర్టులు మరి నీకేమైనా వాటా ఇస్తున్నారా? మరి ప్రభుత్వానికి కబ్జాలు చేసుకుంటే ఏమన్నా పార్టీ ఫండ్కిన ఈ కబ్జా కోర్టులు మీకు ఇస్తున్నారా అని చెప్పి నేను ప్రధానంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్యకు ప్రధానంగా పెద్దపీట వేస్తానని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ముందు వరుసలో ఉంటూ దీక్షలు చేసి పోరాటాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే, అలాంటి పోరాటాల పురిటిగడ్డ అయిన కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న యూనివర్సిటీ భూములు కబ్జా చేస్తుంటే సంబంధిత ఎమ్మెల్యే కానీ, సంబంధిత వీసీ గారు కానీ స్పందించకుండా విద్యార్థులను విద్యకు దూరం చేసే పెను ప్రమాదంగా వ్యవహరిస్తున్నారు. ఇట్టి విషయంపై సంబంధిత యూనివర్సిటీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మరియు సంబంధిత ఐటీ శాఖ మంత్రి గౌరవశ్రీ కేటీఆర్ గారు స్పందించి ఏదైతే కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్న వారి నుంచి రక్షించి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా మేము విద్యార్థి సంఘాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ భూములు రక్షించడం కోసం కార్యక్రమాలను చేపడతామని హెచ్చరిస్తూ కబ్జా వ్యవహారం లోటుపాట్లపై అవగాహన ఉన్న పోలీస్ అధికారులతో ఉన్నతాధికారులు కొద్ది రోజుల కిందట సమీక్ష నిర్వహించారు. కేయూసీ భూముల కబ్జాదారులు 20 మంది వరకు ఉన్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటికే ఆ ప్రదేశాల్లో కొంతమంది సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటిని సొంతం చేసుకున్న జాబితాలో 6 నుంచి 9 మంది పోలీసులు ఉండడం గమనార్హం. వారి కూపీలాగే దిశగా కార్యాచరణ ప్రారంభమైంది. ఇటీవల వారిపై ఇంటెలిజెన్స్ కు నివేదిక సమర్పించారు. ఈ జాబితాలో పోలీసు ఉన్నతాధికారులలో 2 ఏసీపీలున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పనిచేస్తున్న ఓ ఏసీపీ, రామగుండం కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తున్న మరో ఏసీపీకి ప్రమేయం ఉందని సమాచారం తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ సీఐ పనిచేస్తుండగా మరణించిన మరో సీఐ పేరు జాబితాలో ఉంది. గతంలో వరంగల్లో పనిచేసి ప్రస్తుతం వేరే చోట ఉన్న ఆర్ఐ, మరో ఆర్ఎస్ఐ పాత్ర ఉన్నట్లు సమాచారం. వారు కాకుండా మరో 3 పోలీసులు కాకతీయ క్యాంపస్ భూముల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీ 600 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పడిన కాకతీయ యూనివర్సిటీ నేడు 450 ఎకరాలకే కుదించుకుపోవడం గమనార్హమని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు చెబుతున్నారు. రోజురోజుకి కబ్జాదారుల చేతిలో కబ్జాకి గురవుతున్న భూములను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, యూనివర్సిటీ అధికారులు కాపాడటంలో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సర్వే నంబర్ 32/2, 38 లస్కర్ సింగారం శివార్లో కొనసాగుతున్న కబ్జాలు, పక్కనే ఉన్న
పలువెలుపుల శివార్లోని సర్వే నెంబర్లు 412, 413, 414లోని భూముల కబ్జా అయిన రీతిగా నేడు యథేచ్ఛగా కబ్జా చేసే ప్రయత్నాలకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇక భూములను ఆక్రమించిన కబ్జాదారులు తెలిసినప్పటికీ వారిపై చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. కబ్జాదారులపై ఎప్పటికప్పుడు పీడీ యాక్ట్ లాంటివి నమోదు చేస్తే తప్ప కబ్జాలకు అడ్డుకట్లు ఉండవన్నారు. ఇక కాకతీయ యూనివర్సిటీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆఫీసర్లు బోర్డులు పెట్టి మరీ హడావిడి చేస్తున్నారు. ఇలానే గుండ్ల సింగారం పలివెలుపుల వైపు గతంలో ఈ భూమి కాకతీయ యూనివర్సిటీకి చెందినదే, ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు అంటూ హెచ్చరికల బోర్డులు పెట్టారు. కానీ కొందరు అక్రమార్కులు ఆ బోర్డులను పీకేసి కబ్జాలకు పాల్పడ్డారు. గతంలో ఆఫీసర్లు ఏర్పాటు చేసిన వాటిల్లో ఇప్పుడు సగం బోర్డులు లేవు. యూనివర్సిటీ భూముల రక్షణకు చుట్టూ 8 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మించాల్సి ఉంది. అందుకు దాదాపు 5 కోట్ల అవసరం. కానీ యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఫండ్ లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో కేయూ భూముల పరిరక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ల్యాండ్ కమిటీ రిపోర్ట్ తొందరగా అందజేసి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు, స్టూడెంట్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో హైదరాబాద్లో జరిగిన యూనివర్సిటీ పాలక మండలి మీటింగ్లో కమిషనర్ నవీన్ మిట్టల్ భూ కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని వీసీ తాటికొండ రమేష్ను ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో కొద్ది రోజుల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ను ల్యాండ్ కమిటీ నుంచి తొలగించి ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమౌళిని నియమించారు. ఇది జరిగినా ల్యాండ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్ కమిటీ నిక్కచ్చుగా రిపోర్ట్ సమర్పిస్తే భూ కబ్జాల బాగోతం బయటపడుతుందనే చర్చ యూనివర్సిటీలో జోరుగా సాగుతుంది. ఇక తెలంగాణలో పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీ ఇవాళ కబ్జాల పేరుతో వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణ విద్యార్థులను అక్కును చేర్చుకుని అనేక మంది యువతను వారి విజయాలు సాధించడంలో తోడ్పడిన యూనివర్సిటీ కనుమరుగు చేసే కుట్రలు చేయడం దారుణం. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవాల్టికి కూడా చర్యలు ఉపక్రమించకపోవడం వెనుక మతలబేంటనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, రాష్ట్ర విద్యాశాఖ తగు చర్యలు తీసుకోకపోతే యూనివర్సిటీ భూములకు అసలుకే ఎసరు పెట్టే కేటుగాలు లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓసారి కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాపై శ్రద్ధ చూపి యూనివర్సిటీని రక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. చూశారు కదా, ఈ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద యూనివర్సిటీ. ఇది మొత్తము యూనివర్సిటీ విస్తీర్ణం మాత్రం 600 ఎకరాలలో కూడా కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. దీన్ని కబ్జా కోరలో చిక్కుకొని పోయి 450 ఎకరాలకే కుదించబడి ఉంది. కానీ ఆ యూనివర్సిటీలోని మొత్తము ఇంటి దొంగలే తొత్తులుగా మారి యూనివర్సిటీ భూములకు కబ్జా గురవుతున్నా కానీ కనీసం వీసీ కూడా, దీంట్లో అధ్యాపకులు కూడా ఖండించడం లేదు. కానీ నిన్నగాక మొన్న కూడా మన గూగుల్ సర్వే చేసినా కానీ 13 మంది వారికి నోటీసులు అందడం జరిగింది. నోటీసుల పట్ల కూడా వీసీ కానీ ఇతర అధ్యాపకులు కానీ వారు కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఉన్న భూముల చుట్టూ కూడా
ఆ ఫెన్సింగ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ భూములకు ఆ ఫెన్సింగ్ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించడం లేదు. కానీ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కానీ దీని కబ్జా వెనుకాల పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాజకీయ బడా నేతలు ఉన్నారని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తము లష్కర్ సింగారము పల్లి వెలుపుల ఆ సర్వే నంబరు 212, 213, 214లో కూడా భూములన్నీ కబ్జాకు గురవుతున్నా కానీ గుడ్డి ఎద్దు పోయి చేన్ల మేసిన చందంగా కూడా యూనివర్సిటీ అధ్యాపకులతో పాటు వీసీ వైస్ ఛాన్సలర్ కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వారు మండిపడుతున్న నేపథ్యం కనపడతా ఉంది. దీనికి తోడుగా కలెక్టర్ ఆఫీస్లో కూడా ల్యాండ్ సర్వే చేస్తున్న వారు కూడా దీనికి తోడు అయి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పలుమార్లు మొత్తుకున్నప్పటికీ కూడా భూములకు కబ్జా గురవుతున్న అన్యగ్రాంతమైన భూములను కూడా కాపాడే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇది మొత్తానికి కాకతీయ యూనివర్సిటీలోని భూములకు బ్రేక్ పడేది ఎప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.